ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు తెలంగాణలో కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి అని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ బీజేపీ ఎంపీ పైన అనే కార్యాలయంపై దాడి జరిగిందా, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి బీజేపీ వాళ్ళ మీద గొడవ జరిగిందా, అలాగే బీజేపీ వెంకటరమణారెడ్డి ఏదైతే చర్చకు సిద్ధమన్నారో ఒక శిశు మందిర్ వేదికగా, దానికోసం జరిగిన ఇష్యూసా, అలాగే షబీర్ అలీ మాట్లాడిన విషయాలపై తీవ్రత ఎట్లా ఉండేదనేది దాని గురించి చర్చించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఈ కామారెడ్డిలో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అన్న ఇష్యూ నడుస్తుంది కదా ఒకటి, అసలు ఆ భూములు అరోరా భూములు కానీ శిశుమందిర భూములు కానీ నిజంగానే జరుగుతుందన్న, అసలు అక్కడ కబ్జా అయినా అంటారు ఆ భూములు? అంటే మా సత్య, ఇక్కడ కబ్జాకోరులు అంటే ఇద్దరు కూడబలుకొని చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఒకే తాను ముక్కలు. నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడిచినట్లు చేస్తా. ఈ పద్ధతి రాష్ట్రంలో కనబడతా ఉంది. అక్కడ ఉన్న భూములు కబ్జా అవుతున్నాయా, అవ్వట్లేదా, వీళ్ళిద్దరికీ మధ్య పొత్తు కుదరక, పంచుకునే దగ్గర పొత్తు వాటా తేలక కొట్లాడుకుంటున్నారేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఆ కొట్లాటలో భాగంగా ఏమైతుంది, నిన్న జరిగిన మున్సిపాలిటీలలో బీజేపీకి సంఖ్య లేదు, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో సంఖ్య లేదు. కాబట్టి సంఖ్య ఎవరిది? నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా లేదు, ఇక కనుమరుగైపోయింది, ఇక లేసే పరిస్థితి లేదు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రెండు పార్టీలు మొత్తుకున్న దాంట్లో మేము బంపర్గా ప్రధాన ప్రతిపక్షంగా అన్ని చోట్ల మనం ఒక ప్రధానమైన పర్ఫార్మెన్స్ చూపించగలిగినాం. కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ని పక్కన దోయాలి లేదా పక్కన పెట్టాలి. ఈ చర్చ కంటే ప్రధాన చర్చ ఏది తీసుకురావాలి? బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఒక చర్చ ఉంది, అదేవిధంగా అవే ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి ఒక ఎలివేషన్ తీసుకురావడం కోసం వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు తప్ప వాళ్లకు కొట్లాట పెట్టుకోవాలని కాదు, లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఒకరు కొట్టినట్టు చేయండి, ఇంకొకరు ఏడ్చినట్టు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. వీళ్ళిద్దరి పప్పులు ఉడకవు తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ చాలా ర్యాపిడ్గా ముందుకు వస్తూ ఉంది. మొత్తం తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకునే విధంగా మేము ఆ రోజు పరిపాలన చేసినాం. అదే పరిపాలన ముద్ర ప్రతి మనిషి మీద, పేదవాడి మీద, మధ్యతరగతి మీద, ఉన్నతస్తుడి మీద, ఐటీ సెక్టార్ మీద, ఇండస్ట్రియలిస్ట్ మీద, ప్రతి ఒక్కళ్ళ మీద బీఆర్ఎస్ పరిపాలన యొక్క ముద్రలు, ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పట్టం కట్టేది బీఆర్ఎస్కు. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, వీళ్ళిద్దరూ కొట్టినట్లు ఏడిచినట్లు ఎన్ని రకాలుగా చేసినా బీఆర్ఎస్ వైపు నుంచి ప్రజల దృష్టి మరలే పరిస్థితే లేదు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కే పట్టం కడతారని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు అక్కడ తెలంగాణలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరి పైన గెలిచి, అంటే అక్కడున్న ప్రజలకు ఉన్న నమ్మకం ఏంది, ఇద్దరు ముఖ్య నేతల పైన ఒక మనిషి గెలిచిందంటే మా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఆయన మీద కొంచెం ఒక స్మార్ట్ సింపతి ఉంటుంది. ఎవరు? వెంకటరామరెడ్డి పైన. అలాంటి పర్సన్ నెగిటివ్ అయిందంటే నమ్మొచ్చు అంటారు అక్కడ? మీరు సత్య, ఇక్కడ మీరు గమనించండి, గత సంవత్సరము వర్షాలు వచ్చినప్పుడు వెంకటరమణారెడ్డి మా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా కూడా టార్చ్ లైట్ పెట్టి వెతికిర్రు. ఆయన సహాయం కోసం ఎదురు చూసిండ్రు. ఆయన ఎక్కడ మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పేసి ఆశగా ఎదురు చూసిండ్రు. కానీ ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా వెంకటరమణారెడ్డి వెళ్ళి ఆయన సహాయక చర్యలు చేపట్టింది లేదు, ప్రజలు ఆదుకున్నది లేదు, ప్రజల్ని అక్కును చేర్చుకున్న సందర్భము లేదు. ఆ రోజు ఎడ్డిమార్ గుడ్డి దెబ్బ లెక్క ఆయన లక్కీ ఛాన్స్ లాగా బయటపడ్డాడు తప్ప లోకల్గా ఉన్న మనిషి మాకేదో చేస్తాడు అని చెప్పేసి మెజార్టీ ఇచ్చి గెలిపించిన వెంకటరమణారెడ్డి ఏ రోజు కూడా కామారెడ్డి ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు, లేదా కామారెడ్డి ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేసింది లేదు. కామారెడ్డి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఏ రోజు ఒకరోజు రోడ్డు మీదకి వచ్చింది లేదు. అదేవిధంగా కామారెడ్డి ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి ఆయనను చాలా పెద్దగా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు.
అక్కడ ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు తప్ప, గెలిచిన తర్వాత ఆ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా ఏది పొడిచింది లేదు, అదేవిధంగా ప్రజలకు చేసింది లేదు. రేపు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్లో ఎటువంటి చేదు అనుభవాలు వాళ్ళకి ఎదురైనాయో రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు, లేదా జిహెచ్ఎంసీలు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.